పూరా లోకల్. నీళ్ళ గురించి నువ్వు తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాల గురించి మాట్లాడిన మాటలు నీ జ్ఞానానికి తార్కాణం. 2019 అక్టోబర్లో కేసీఆర్ గారు హైవే పైన, విజయవాడ హైవే పైన కాళేశ్వరం జలాలకి హారతి ఇచ్చిన సందర్భం. హుజూర్ నగర్ పోతూ కాళేశ్వరం జలాలకి కేసీఆర్ గారు పువ్వులు చల్లుతున్న సందర్భం ఇది 2019. ఆ తర్వాత నా సూర్యాపేట జిల్లా ప్రజలు 70 కిలోమీటర్ల పొడవున కాలువ పైన 1,00,000 జలహారతి, కాళేశ్వరం జలాలకు 1,00,000 జనహారతి కార్యక్రమం ఏ రకంగా హారతి పట్టినరో రేవంత్ మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. నీ గౌరవాన్ని నువ్వే తీసుకుంటున్నావు, ఎవడు తీయడు. ఇప్పుడు నేను వాస్తవాలు మాత్రమే చూపించిన ఇవన్నీ. వరుసగా 4 సంవత్సరాలు అద్భుతమైన పంటలు పండించుకుంటే మళ్ళీ ఎండబెట్టినావు కదా, ఎండిపోయిన ఫోటోలు. 2 పంటలు ఎండబెట్టినావు. నీ దుర్మార్గపు రాజకీయాల వల్ల కాళేశ్వరం కూలిందని, కాళేశ్వరం ఏదో అయిందని, కుట్టుకపోయిందని చెప్పి అబద్ధాలు చెప్పి కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా దుర్మార్గంగా 2 పంటలు ఎండబెట్టి ఇవాళ నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఆగమాగం చేసినావు కదా రైతు వ్యవసాయాన్ని ఈ రాష్ట్రంలో. ఏంది గొప్పలు చెప్పుకుంటున్నావు? ఏందో 9,000 కోట్లు వేసినా అని. బిడ్డ, 27,000 కోట్లు నువ్వు బాకీ రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి. రైతు బంధు బంద్ అయిపోయింది, భరోసా అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పటికి 3 టర్ములు బాకీ ఉన్నావు. నువ్వు ఇవాళ వేసింది, ఎన్నికల కొరకు వేసిన రైతు బంధు 9,000 కోట్లు పోయిన సంవత్సరం ఇవి. తెలంగాణ రైతు లోకం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకున్న బాకీ ఇంకా 19,655 కోట్లు. రేవంత్ రెడ్డి మొత్తం ఇయ్యలేను. రైతు భరోసా ఇంకా 19,500 కోట్లు బాకీ ఉన్నావు. ఇప్పుడు యాసింగిది, ఇప్పుడు వానకాలం వెయ్యాలి. నువ్వు జబ్బలు జరుచుకొని గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన రైతుల కడుపు నిండదు. వాళ్ళ జేబులలో పైసలు పడతాయి కదా. నువ్వు ఎన్నికల డ్రామా, ఎన్నికల స్టంట్లు బాగా చేసినావనే సంగతి తెలుసు. ఇవాళ రేషన్ కార్డులు అందుకే పంపిణీ చేస్తున్నావు సంగతి తెలుసు. నీ ప్రతి అక్షరం అబద్ధమనే సంగతి ప్రజలకు తెలుసు.